ఒక ప్రశాంతమైన చిన్న పట్టణంలో అర్జున్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతనికి కథలు రాయడం, చిత్రాలు వేయడం చాలా ఇష్టం. ఒకరోజు పాఠశాల సంచి శుభ్రం చేస్తుండగా అతనికి ఒక పాత పెన్సిల్ దొరికింది. దానికి వెండి రంగులో మెరుస్తున్న నోకు ఉండేది. ఆ పెన్సిల్ అకస్మాత్తుగా మాట్లాడింది. హలో అర్జున్, నేను మాట్లాడే పెన్సిల్. నువ్వు ఏం వ్రాసినా దాన్ని నేను నిజం చేస్తాను. అర్జున్ ఆశ్చర్యంతో వ్రాశాడు, ఒక పెద్ద చాక్లెట్ కేక్. తక్షణమే ఒక రుచికరమైన కేక్ అతని ముందు ప్రత్యక్షమైంది. మరుసటి రోజు పెన్సిల్ నెమ్మదిగా చెప్పింది, అర్జున్, నన్ను మంచి పనులకే ఉపయోగించాలి. కొన్ని రోజుల తర్వాత అర్జున్ పాఠశాల లైబ్రరీలో ఒక పాత పుస్తకం కనుగొన్నాడు. దాన్ని తెరిచిన వెంటనే ఆ పుస్తకం వెలుగులు వెదజల్లింది. నేను మాంత్రిక పుస్తకం. నాలో ప్రపంచంలోని అన్ని జ్ఞానాలు ఉన్నాయి. నన్ను చదివితే నీ ప్రతిభను సరిగ్గా వాడుకోవడం నేర్పుతాను అంది. కాని అర్జున్ దానిని పట్టించుకోలేదు. అతను పెన్సిల్తో ప్రతిరోజూ మిఠాయిలు, బొమ్మలు, ఆటలు తయారు చేసుకుంటూనే ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత అతని స్నేహితులు ఈర్ష్యపడడం మొదలుపెట్టారు. అర్జున్ కూడా సంతోషంగా లేడు. ఒక సాయంత్రం మాంత్రిక పుస్తకం ప్రేమగా చెప్పింది, అర్జున్, నిజమైన సంతోషం మాంత్రిక మార్గాల్లో రాదు. అది పంచుకోవడం, నేర్చుకోవడం, కష్టపడడం ద్వారా వస్తుంది. నీ పెన్సిల్ను నీవు మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడానికి వాడుకో. అర్జున్ ఆలోచించాడు. మరుసటి రోజు పెన్సిల్తో అతను మంచి పనులు వ్రాశాడు. పుస్తకాలు లేని పిల్లలకు పుస్తకాలు, ఆకలితో ఉన్న వారికి ఆహారం, బొమ్మలు లేని పిల్లలకు బొమ్మలు. ఆ సమయంలో మాంత్రిక పుస్తకం వెలుగుతో మెరిసి చెప్పింది, ఇప్పుడే నువ్వు నిజమైన మాంత్రికాన్ని నేర్చుకున్నావు, దయ మరియు పంచుకోవడం. ఆ రోజు నుంచి అర్జున్ తన ప్రతిభను ఎప్పుడూ మంచికి వాడుకున్నాడు. మాట్లాడే పెన్సిల్, మాంత్రిక పుస్తకం అతని జీవితమంతా స్నేహితులయ్యాయి.